హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పేటీఎం సంస్థ వాళ్ళు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా వైజ్గా అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. మన తెలుగు రాష్ట్రాలు కూడా మన లోకల్గా ఉంటూ అయితే వర్క్ చేసుకోవచ్చండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి 12th పాస్ అయిన వారు లేదా ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అందరూ కూడా అయితే ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ వారికి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ మీరైతే మీ లోకల్గా ఉండేస్తే వర్క్ చేసుకోవచ్చు. అండ్ లొకేషన్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకైతే కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఆ లొకేషన్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా షేర్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా అయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. గాయస్, ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోతే పేటీఎం సంస్థ వాళ్ళు వచ్చేసి వీఆర్ హైరింగ్ ఏ పాన్ ఇండియా ఆపర్చునిటీ ఫర్ ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్ అనే రోల్ కింద అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. అయితే క్వాలిఫికేషన్ చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ లేదా 12th లేదా 10th పాస్ ఉంటే సరిపోతుంది. గుడ్ సేల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఓన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్, అంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలంటే ఆ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఇంకేం అవసరం అయితే లేదు. అయితే కరెంట్ ఓపెనింగ్స్ దగ్గర వచ్చేసి సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి క్యూఆర్ సేల్స్ మరియు ఈడీసీ సేల్స్ అనే రెండు డిఫరెంట్ రోల్స్కి అయితే హైరింగ్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూఆర్ సేల్స్ కింద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లొకేషన్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఎక్కడ కూడా మీకు చూపిస్తాను. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, కాకినాడ, రాజమండ్రి, అనంతపూర్, ఒంగోలు, శ్రీకాకుళం, నంద్యాల, ఏలూరు, ధర్మవరం, గుంతకల్, హిందూపూర్, తాడిపత్రి, చిత్తూరు, మదనపల్లె, చిలుకలూరుపేట, మంగళగిరి, నరసరావుపేట, తెనాలి, గుడివాడ, మచిలీపట్నం, పెనమలూరు, ఆదోని, కల్లూరు, చీరాల, భీమవరం, తాడేపల్లిగూడెం, ప్రొద్దుటూరు ఈ లొకేషన్స్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అదే తెలంగాణకి సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ కింద ఒకసారి చూసుకుందాం. సో తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, రామగూడెం, అలాగే ఖమ్మం, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మిర్యాలగూడ, కొత్తగూడెం, పటాన్ చెరువు, రామచంద్రాపురం, సిద్దిపేట ఈ లొకేషన్స్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అయితే మీకు ఇందులో వీక్లీ పేఅవుట్ అయితే మీకు శాలరీ కూడా ఉంటుంది. వీక్లీ ఇన్సెంటివ్ పేఅవుట్స్ ఉంటాయి. అప్ టు 60,000 వరకు మీకు పర్ మంత్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది. శాలరీ కూడా మీకు బెస్ట్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. అయితే మీకు ఇందులో రివార్డ్ రికగ్నైజ్ ఉంటుంది. అలాగే మీకు కన్వెన్స్ అలవెన్స్ ఉంటుంది, మొబైల్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు అయితే మీకు అలవెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. మరి దీనికి సంబంధించి అప్లై ఎలా చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్ మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. సో డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వండి. తర్వాత మీ యొక్క ఇంట్రెస్టెడ్ ఇన్ అడుగుతున్నారు. ఈడీసీ సేల్సా లేదంటే క్యూఆర్ సౌండ్ బాక్స్ సేల్సా. సో మీరు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ పేరు, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ మేలా ఫీమేల్ ఆప్షన్ ఎంచుకోండి. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, 10th, 12th లేదా డిప్లొమా, గ్రాడ్యుయేటా. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ ఏంటి, మీ యొక్క సిటీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. తర్వాత ఇంతటితో మీ యొక్క రెస్పాన్స్ అయితే పూర్తవుతుంది. ఇలా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఒక 1 వీక్ లేదా 10 డేస్లో మీకైతే షార్ట్ లిస్ట్, అంటే మీరు సెలెక్ట్ అయినట్టు కంటే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి సూటబుల్ అయినట్టు వాళ్ళు మీకైతే కాల్ చేస్తారు. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ దీనికి సంబంధించి వాళ్ళు మేజర్గా పెద్దగా ఇంటర్వ్యూ అయితే ఏం చేయరండి. ఎందుకంటే ఇది సేల్స్కి డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ కాబట్టి మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. సో మీకు ఒకవేళ సేల్స్ విభాగంలో ఇంట్రెస్ట్ ఉందా లేదా, మీరు రెడీగా ఉన్నారని చెప్పేసి అడుగుతారు. సో మీరు ఓకే అంటే కింద వాళ్ళైతే నెక్స్ట్ స్టెప్కి అయితే ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉంటుందండి. నెక్స్ట్ మీకు ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. వీడియో డిస్క్రిప్షన్ మీకు ఈ గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై అయితే చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.